హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను ఒక హిడెన్ స్పాట్ చూపిస్తున్నాను అనమాట. అసలు మేము అనుకోలేదు ఇక్కడికి వెళ్తామని. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము, కానీ చాలా బాగుంది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమేంటంటే అంబాలా నుంచి కురుక్షేత్రం అనమాట స్టార్ట్ అయ్యాము అనుకొని. అంబాలా నుంచి కార్ బుక్ చేసుకొని ఇంకా ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేసాము. అయితే ఏంటంటే ఇక్కడ డ్రైవర్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన ఎక్స్ ఆర్మీ అనమాట. వాళ్ళు లోకల్. అయితే ఏమైందంటే ముచ్చటి మొత్తం చెప్తున్నారు, ఇక్కడ అట్లాగా నేను ఇలా చేశాను అలా చేశాను ఇంతమంది పిల్లలు అని ఆయన స్టోరీ మొత్తం చెప్తున్నారు. మేము అనుకున్నాము ఏంటి బాబు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం సరిపోయింది, ఇంకా మనం ఎంజాయ్ చేసేది ఏం లేదా అనుకొని సరే అని మేము పాటలు పెట్టుకొని మా అంతటికి మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే వివన్ డ్యాన్స్ వేస్తాడు. అది ఏ సాంగో చెప్పండి కొంచెము, అంటే డ్యాన్స్ స్టెప్ వేస్తాడు కదా, దాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి. నేనైతే మ్యూట్ చేసి పెట్టాను అనమాట. మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో, మళ్ళీ దేనికిలే మళ్ళీ అదేలా తీయాలో తెలియదు అని చెప్పేసి అది మ్యూట్ చేశాను. చెప్పండి మీరు. ఇక్కడ చూసారా పెట్రోల్ బంకులు అంటే ఏ కలర్లో ఉన్నాయో? మన దగ్గర బ్లూ కలర్లో ఉంటాయి కదా, నాకెప్పుడు ఇలాగ గ్రీన్ కలర్లో కనిపించింది లేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం, కొంచెం కొత్తగా అనిపించింది. పెట్రోల్ బంక్ గ్రీన్ కలర్లో మన దగ్గర ఉందేమో, నేనైతే చూడలేదు. ఇక్కడైతే గ్రీన్ కలర్లో ఉంది. అసలు ఆ అంకుల్ గైడ్ కన్నా చాలా బాగా చెప్పారు. వాళ్ళు లోకల్ పీపుల్ కావడంతో మొత్తం తెలిసి ఉంటుంది కదా. ఆ అంకులే మాకు ఇక్కడ పార్క్ ఉంటుంది అని చెప్పి ఒక 10 నిమిషాలు పక్కనే జస్ట్ చూసి వద్దాము, పిల్లలు ఉన్నారు కదా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి తీసుకొచ్చారు. ఉన్నది కొంచెం సేపు అయినా సరే బాగుంది పార్క్. ఈ జూ పార్క్లో ఏంటంటే యానిమల్స్ లేవు ఎందుకనో మరి, తక్కువగా ఉన్నాయి. కానీ ఇది ఉండడం కూడా కొంచెం లోపలికి ఉందిలేండి, అంతగా మెయింటెనెన్స్ లేకపోవచ్చు బహుశా. ఆ టికెట్ తీసుకున్నాము. పిల్లలకైతే 30, ఇంకా పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ అలా తీసుకున్నారు. లోపలికి వచ్చి చూస్తే అసలు నేచర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా. అసలు క్లైమేట్ అయితే ఆసమ్ ఉంటే ఆసమ్ ఉంది. కొంచెంసేపు ఊటీలో ఉన్నాము అన్నంత ఫీల్ వచ్చింది నాకైతే. దానికి తోడు ఇక్కడ అంబాలాలో ఏంటంటే మనకి 3 మంత్స్ కదా వింటరు, ఇక్కడ 6 మంత్స్ వరకు ఉంటుంది తెలుసా వింటరు. కొత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి అంబాలాకి, మంచిగా స్వెటర్లు ఆ వెదర్కి అంతా సెట్ అయ్యేటట్టు వెళ్ళాలి. లేదంటే అంతే సంగతి, కొత్తలోనే అసలు ఫుడ్ డైజెస్ట్ అవ్వక చలికి విపరీతంగా ఉంటుంది అనమాట. అయితే ఇంకా జూ పార్క్కి వచ్చాం కదా, ఇక్కడ కూడా అంతే ఉంది. అసలు మేము వెళ్ళింది ఎప్పుడు అనుకున్నారు? మేలో వెళ్ళామా? మేలో చూడండి ఎలా ఉందో. మేలో మనకు అలా ఉంటుందా? బాగా సమ్మర్గా అట్లా ఉంటుంది కదా స్టార్ట్ అయిపోయి. కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో, చల్లగా మంచు పడతా. మేము మేలో కూడా స్వెటర్లు, క్యాప్స్, గ్లౌజులు ఇన్ని మెయింటైన్ చేయాల్సి వచ్చిందంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి అక్కడ ఎంత చలి ఉంటుందంటే. వ్యూ చూడండి ఎంత బాగుందో. యానిమల్స్ ఏమో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక సింహం పొనుకొని ఉందన్నమాట. ఆ పొనుకొనిందని కొంచెం దగ్గరగా మేము వస్తున్నామా అని చెప్పేసి మాకు హాయ్ అయినా చెప్పాలి కదా, అలా ఏం లేదు. పోయి శుభ్రంగా అక్కడ పొనుకుంది. అట్ లాస్ట్కి అసలు కూడా కనిపించట్లేదు, ఎంత క్యాప్చర్ చేసినా కూడా అవ్వట్లేదు. ఈ నెట్ అవన్నీ ఏమో కొంచెం పైకి ఉన్నాయి అన్నమాట, మనం కెమెరా ఆడ పెట్టి తీయడానికి కూడా లేదు. సో అంతగా నేను దాన్ని మీకు చూపించలేకపోయాను. మేము సరిగ్గా చూడలేదు, మేము వెళ్ళాం కదా, మాకే సరిగ్గా కనిపించలేదు అది తెలుసా. ఎంతసేపటికో పరీక్ష చూస్తే ఓహో అక్కడ ఒక యానిమల్ ఉంది పనుకొని ఉంది అని చెప్పి అప్పుడు తెలిసిందన్నమాట. పిల్లలకి చూపిస్తే అప్పుడు చూశారు. పిల్లలకి ఏంటోనండి జూ పార్క్ అంటే ఎంత పిచ్చో, మా వివానికి అయితే మరీను. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం చెట్లేనండి. మనం ఏంటంటే పెద్దవాళ్ళు వెళ్ళామనుకోండి యానిమల్స్ ఏమన్నా ఫీలే ఉండదు తెలుసా. అసలు చక్కగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా టేబుల్స్ అవి ఉన్నాయి, మనకి స్టాల్స్ ఉన్నాయి, కాఫీ స్టాల్స్ ఉన్నాయి, చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఒక 1 అవర్ 2 అవర్ కూర్చున్నా కూడా మనకి టైం తెలియదు అనమాట. అంత బాగుంది క్లైమేట్ అయితే. మేము వెళ్ళింది అప్పుడు టైం ఎంత అనుకున్నారు? అప్పుడు 10 అవుతుంది, 10 కాదులేండి 9:30 అలా అవుతుంది. మాకు అంబాలా నుంచి జూ పార్క్కి రావడానికి 1.5 అవర్ అలా టైం పట్టిందనమాట. కరెక్ట్గా అంబాలా నుంచి కురుక్షేత్రంకి 2 అవర్స్ అనమాట. ఇక్కడ పిలిపి జూ పార్క్ నుంచి మళ్ళీ కురుక్షేత్రకి మళ్ళీ తొందరగానే వెళ్ళిపోయాము, ఒక 1/2 అవర్ లోపే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి టైగరు మా కోసమే పాపం 2 నేను పైకి పెట్టి తీద్దామా అంటే లేవు, ఇక్కడ ఒకటే కూర్చొని ఉంది, ఇంకొకటి వెనకమాలకి వెళ్ళిపోయింది అనుకుంటా. ఒకటే ఉంది. అది కూడా పాపం మా కోసమే తిరిగి చూసింది. పిల్లలు అయితే దీన్ని చూసి బాగా ఎంజాయ్ చేశారు.
మేము వైజాగ్లో వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద జూ పార్క్ ఉంటుంది కదా, దాని గురించి చెప్తా ఉన్నామంట. అక్కడైతే చాలా యానిమల్స్ ఉంటాయి, మిమ్మల్ని అక్కడికి ఒకసారి తీసుకెళ్తాము అని చెప్పి. చూడండి ఇక్కడ ఇక్కడ కింద పనుకొని ఉంది ఒక టైగరు. అసలు అవి బయటకు వస్తే ఇంకేమనుందా, ఉరుకు ఇవన్నీ ఉన్నాయి. కానీ అంత ధైర్యంగా కూర్చుంటున్నాం. కానీ నాకంటే ఎందుకనో కొంచెం యానిమల్స్ అంటే భయమేనండి. మీకు అలా భయం ఏమైనా ఉందా? ఎవరికి భయం ఉండదులేండి, టైగర్ అంటే ఎవరికైనా భయం ఉండదు. కానీ నాకు కుక్కన్నా కూడా అంతగా కొంచెం భయమే, అవి కరుస్తాయేమోనని చెప్పి. ఇక్కడ ఇవేంటివి అడవి కుక్కలంట, అడవి కుక్కలు. ఇంకా ఇవి క్రొకోడైల్స్, ఇలా అన్నీ చూసుకుంటా వెళ్ళాము. నాకైతే బోర్ కొట్టలేదు. మనం పెద్దవాళ్ళం అయితే యానిమల్స్ చూడలేకపోయినా నేచర్ని బాగా చేయొచ్చు, చెప్పాను కదా. మనం ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్పాట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక 2 hours ఉండొచ్చు. మనం బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా ఇక్కడ కొంచెంసేపు కూర్చొని మంచిగా లైటింగ్ కూడా ఉంటుందంట నైట్ టైం అయితే. అంటే మన నైట్ అంటే మరీ నైట్ టైం కాదు, ఒక 5-6 వరకు మనము ఈ జూ పార్క్లోకి ఎంట్రన్స్ ఉందన్నమాట, ఎంట్రీ అవ్వచ్చు. సో కూర్చొని మనం ఎక్కడికన్నా ఈ మధ్యదారిలో అంటే కురుక్షేత్రం నుంచి అంబాలాకు వచ్చే మధ్యలో ఎక్కడ మనం కూర్చోవాలి, తినాలి అనుకుంటే ఈ పార్కులో ఆగి తినొచ్చు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాము, నేచర్ కూడా బాగుంది కూర్చొని తినడానికి అదంతాని. ఇక్కడైతే ఇంకా అడవి కోళ్ళు అంటారు కదా, అవి ఉన్నాయి. అవి కూడా కొన్నే ఉన్నాయిలేండి, ఒక 5-6 ఉన్నాయి. అంతగా కనిపించట్లేదు కూడా అవి. అది చూడండి, పుంజులు, ఆస్ట్రిచ్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట బాగా. ఇంకా అయితే ఇది చూడండి, చెట్లు చూసారా ఎంత బాగుందో. నాకు అసలు కొంతసేపు అంటే నేను ఊటీ చూడలేదు అనుకోండి, కానీ నాకు బాగా నచ్చింది. ఎందుకనంటే చెట్లు ఉన్నాయి కదా, అందుకని. మీరు నాలాగా నేచర్ లవర్ అంటే చెట్లు, పొట్లు, చేమలు, గుట్టలు అవన్నీ నచ్చాయి అనుకోండి, ఈ పార్క్ అయితే మీకు నచ్చుతుంది. లేదు మనం జూ పార్క్ వెళ్ళామరా బాబు, జూలో యానిమల్స్ ఏం ఉండాలన్నారనుకోండి, అలా అయితే మీరు ఎంజాయ్ చేయలేరనమాట. చూడండి నెమలు ఎంత బాగుందో. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే చాలా నెమళ్ళు ఉన్నాయి. ఎందుకంటే క్వార్టర్స్ అన్నీ కొంచెం అడవిలో అలా ఉంటాయి కదా. సో అక్కడ ఏంటంటే నెమళ్ళు గుడ్లు కూడా పెడుతున్నాయి తెలుసా. పొద్దున్నే అరుస్తాయి చక్కగా మంచులోకి. వ్యూ చాలా బాగుంటుంది క్వార్టర్స్లో. అక్కడ బాతులు, కుక్కలు, ఆవులు, నెమళ్ళు ఇలా బోల్డ్ వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు పిల్లలు చక్కగా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆర్మీ క్వార్టర్స్ బాగలేకపోయినా వెదర్ అని అంటే ఆ ప్లేస్ కానీ ఆ యానిమల్స్ వల్ల అంత లుక్ వస్తుంది. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ చూడండి, ఆ చెట్టు ఉంది చూసారా, అదంతా పడిపోయింది. ఒక కొమ్మ ఒక పక్క నుంచి మొలిచి ఇంత పెద్ద చెట్టు అయిందనమాట. ఈ చెట్టుకి 200 years ఉంటుందిట వాళ్ళు అక్కడ చెప్పారు. అంటే ఆకు ఏం లేదు ఆ చెట్టుకి, చూస్తున్నారు కదా. ఆకు అసలు ఒక్క ఆకు లేదు, మొత్తం మొండం అయిపోయింది చెట్టు అయితే. అక్కడ గచ్చు ఉంది కదా, అక్కడ చక్కగా కూర్చొని కొంచెంసేపు ఫోటోలు అవి తీసుకున్నాము. మా అక్క బావకి ఫోటోలు అంతగా పిచ్చి ఉండదు, కానీ మరి నాకేంటో వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయాలని చెప్పి బాగా అనిపిస్తుంది. నేనైతే బాగా దిగుతాను. టైం లేదు, కానివ్వండి వెళ్ళిపోదాం అని చెప్పినా కూడా నేను అస్సలు అంతలోనే ఆ టైంలోనే మనం స్పేస్ క్రియేట్ చేసుకొని మరి టైంని ఉంచుకొని మరి ఫోటోలు వీడియోలు తీసుకుంటాం అనమాట. నాకు అలాగే ఇష్టము. మీలో ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, మీలో ఎంతమందికి నేచర్ కానీ అలా ఫోటోలు వీడియోలు కానీ ఇష్టమో చెప్పండి. ఎవరికి ఇష్టం ఉండదండి చక్కగా మెమరీస్ అన్నీ గ్యాదర్ చేసుకోవాలని. నాకైతే చాలా అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారా, మీకు ఒకటి చెప్పాలి. ఇవి వాటిని మేము బొమ్మలు అనుకున్నాం తెలుసా అవి, కానీ నిజంగానే తర్వాత మేము పక్క వచ్చిన తర్వాత కదులుతున్నాయి అవి. అసలు ఎంత స్టాచ్యూగా ఉన్నాయంటే అవి, వాటిని చూసి మేము నమ్మలేకపోయాం. అవి నిజమైనవా కాదా అన్నట్టుగా. నేనైతే నమ్మలేదు, అవి అసలు కదలట్లేదు అనమాట. కదలకపోయేసరికి ఇంకా నేను అవి బొమ్మలేమో అనుకున్నాను, కానీ కాదు, అవి కూడా యానిమల్సే. అంతంతలా ఉన్నాయి. వాటి పేరు ఏంటో ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు లేండి. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. వాటిని ఏదో అంటారు, టైంకి నాకు గుర్తు రావట్లేదు అసలు. మేమైతే ఇంకా ఎంజాయ్ చేసి ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు దగ్గర మాకు ఊగుతానంటే అది కూడా ఒక 2 minutes పాపం ఊగింది. వివాను లోక్షాంగ్ అలా చేస్తున్నారమ్మా, పడిపోతావమ్మా అని. సరే, ఈ వీడియో నచ్చితే మంచిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత రాబోయే వీడియో ఏంటో తెలుసా, కురుక్షేత్రం మ్యూజియము, కురుక్షేత్రం యుద్ధం జరిగింది, ఇంకా కురుక్షేత్రంలో ఉన్న రథము అవన్నీ అనమాట. లైవ్ ఫీల్ ఉంటుంది అనమాట. ఆ వీడియోస్ వస్తాయి నా ఛానల్లో.
సో మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకేమైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంటే అక్కడ ఇట్లా డస్ట్బిన్ ఉన్న అది డస్ట్బిన్ అనమాట, అది బొమ్మ కాదు. సో అది అక్కడ నుంచొని ఫోటోలు దిగుతున్నారు పిల్లలు. అక్కయితే కాఫీ తీసుకుంది. ఇంక ఈ వీడియోకి అంతే. బాయ్ బాయ్.